ఇంకా దేవ అయితే మిథున పేరు మీద పూజ చేయించి అలాగే నిప్పుల గుండం తొక్కి పసుపు కుంకుమ తీసుకొని మిథున కోసమైతే వచ్చి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి మిథునకైతే బొట్టు పెడతాడు. ఆ బొట్టు పెట్టడం చూసి మిథున, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నాకేం చేయాలో అర్థం కావటం లేదు, అందుకే నేను ఇలా నీకోసం పూజ చేసి వచ్చాను అని చెప్పేసి మిథునతో మాట్లాడుతూ ఉండగా, నీ మూలంగానే ఇలా జరిగింది నా కూతురికి, నీ మూలంగానే ఈరోజు నా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉంది అని చెప్పేసి ఇంకా హరివర్ధన్ అయితే దేవాన్ని తిడుతూ ఉంటాడు. ఏంటి సార్ మీరు మాట్లాడేది, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు, నేను ఎంత ఇష్టపడుతున్నానో మిథున అని మీకు అర్థమవుతుందా, మిథున అలా చావు బతుకుల్లో ఉంటుంటే నా ప్రాణం పోయినంతగా నేను బాధపడుతున్నాను, నన్ను మీరు అర్థం చేసుకోవటం లేదు అని చెప్పేసి దేవ అయితే హరివర్ధన్తో అంటూ ఉంటాడు. హరివర్ధన్ అయితే లేదు, నీ శత్రువులే నిన్ను కాల్చబోయి మిథున అడ్డొచ్చి మిథునను కాల్చారు, పోలీసులు ఇప్పుడే ఎంక్వైరీలో తేల్చారు, కేవలం నీ శత్రువు వల్లే నా కూతురికి ఈరోజు ప్రాణాపాయంలో పడింది, నువ్వు నా కూతురు జీవితంలో ఉండడానికి వీల్లేదు, ఇప్పటికైనా సరే నా కూతురును విడిచిపెట్టేసాయి, నా కూతురు క్షేమంగా ఉండాలంటే కనుక నువ్వు నా కూతురు జీవితంలో నుండి వెళ్ళిపోవాలని హరివర్ధన్ అయితే మాట తీసుకుంటాడు. అప్పుడైతే దేవ, సరే సార్, నేను మాట ఇస్తున్నాను, మిథున మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, నేను ఇంకా మిథున జీవితంలో ఉండను, మిథున జీవితంలో నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. హరివర్ధన్ బాధపడతాడు, కానీ తన కూతురు క్షేమం కోరి దేవానైతే అక్కడి నుండి పంపించేస్తాడు. ఈలోపైతే మిథునకి స్పృహ వస్తుంది. స్పృహ వచ్చి దేవా దేవా అని చెప్పేసి కలవరిస్తూ ఉంటుంది. ఆ కలవరించడం చూసి హరివర్ధన్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మ మిథున, నీకు స్పృహ వచ్చిందమ్మా, నీకేం కాలేదమ్మా, నా మనసు చెప్తుంది నీకేమీ కాదని, నా కూతురికి ఏం కాదు, నా కూతురు బ్రతికింది అని చెప్పేసి హరివర్ధన్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉండగా ఇంకా మిథున అయితే అడుగుతూ ఉంటుంది, డాడీ దేవా ఎక్కడ, నాన్న దేవా ఎక్కడున్నాడో చెప్పు అని చెప్పగానే హరివర్ధన్ అయితే అలా తెల్లమొహం వేసుకుని ఉంటాడు. లేదు డాడీ, దేవా ఎక్కడికి వెళ్ళాడో చెప్పు అంటే, దేవా వెళ్ళిపోయాడమ్మా అని చెప్పేసి హరివర్ధన్ చెప్తూ ఉంటాడు. లేదు నాన్న, నేను నమ్మను, దేవా నా దగ్గరే ఉంటాడన్న విషయం నాకు తెలుసు, నాకేమన్నా అయితే దేవా తట్టుకోలేడు, అలాంటి దేవా నేను ఈ ప్రాణాపాయ స్థితిలో ఉంటే నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాడు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి హరివర్ధన్ అయితే నిలదీస్తూ ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ మొత్తం కూడా లోపలికి వస్తారు.